సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలని, ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు ప్రభావం తగ్గిస్తాయో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందని తెలిపారు। ఇక నిజమైన నాయకుడంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు। ఇక సామాజిక మాధ్యమాలు సమాజానికి ఉపయోగపడేలా భారతీయ యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు। ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, బూస్టర్ డోస్ కూడా మనం ఇచ్చినాం। ఇక్కడ ఎవరు డబ్బు పెట్టి వ్యాక్సిన్ కొనాలా చెప్పండి? ఏది ఎవరు కూడా కొనలే। మన దేశంలోనే కాదు, దాదాపు 150 దేశాలకు ఉచితంగా భారతదేశము వ్యాక్సిన్ సప్లై చేసింది। అది భారతదేశం దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో గతంలో మనల్ని ఒక శత్రు దేశంగా చూసేవాళ్ళం। ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సెపరేట్ చేసి ఎక్కువ మంది ఎంఎఫ్ఐ అంటారు, మోస్ట్ ఫేవరెట్ నేషన్, పాకిస్తాన్కి ఇచ్చేవాళ్ళు। కానీ ఈరోజు భారతదేశంతో నిలబడే టైంలో చాలా దేశాలు ఉన్నాయి। ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడ్డది, మన దేశంతో రష్యా నిలబడుతుంది, మన దేశంతో జర్మనీ నిలబడుతుంది, మన దేశంతో ఫ్రాన్స్ నిలబడుతుంది, రఫేల్ ఇచ్చింది। గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసిన దేశాలు। ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే మన దగ్గర భారతరత్న ఏదైతే మన దేశంలో పెద్ద అవార్డులో 7 ముస్లిం దేశాల్లో భారతీయ ప్రధానమంత్రికి అటువంటి గౌరవం తగ్గింది। మొన్న కూడా పోతే 10 మంది గౌరవం ఒక దేశంలో వారికి అన్ని ముస్లిం దేశాలే। కాబట్టి భారతదేశం పెరుగుతా ఉంది। మనం పెంచాలంటే మన సంకల్పం ఉండాలి। ఈరోజు మనం యుద్ధం అయింది, మనం ఆపరేషన్ సింధూర్, అది ఒక ఉగ్రవాదం ప్రత్యేకంగా ఒక అటాక్। అందులో మనం దాదాపు ఇండిజినియస్ అంటే మన దేశంలో తయారు చేసిన పరికరాలను మనం వాడినాము। గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఈసారి మనమే ఎక్స్పోర్ట్ చేసాం। 40,000 కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసాము। 30 కోట్ల మందికి విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కనకదుర్గ ఫ్లైఓవర్